టైం అయిపోతుంది, కొంచెం సేపే, ఎక్కువసేపు లేదు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 16, 17, 18 కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులు పడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఇక్కడ చూస్తే అపోస్తలుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ వస్తున్నప్పుడు, సువార్త ప్రకటించే ఆ సమయంలో, అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్న ఆ సమయంలో ఎక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే, ప్రార్థనా స్థలానికి వెళ్తూ ఉంటే పుతోను అనే దయ్యం పట్టిన ఒక స్త్రీ వారిని వెంబడిస్తూ ఉంది. ఎవరమ్మా? పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీ. ఆమె ఏం చేస్తూ ఉంది? వారి వెంట ఆమె చేసే పని ఏంటంట? సోది చెప్పే పని. ఆమె చేసే పని ఏంటి? సోది చెప్పే పని. ఆ సోది వలన, సోది చెప్పటానికి మనకి అనేకులు వస్తారు కదా, ఆ సోది చెప్తున్న వచ్చిన డబ్బులు ఆ యజమానులకి ఇస్తూ ఉంటుంది. అంటే ఆ యజమానులు ఆమెని ఆ విధంగా వాడుకుంటూ ఉంటున్నారు. అంటే దయ్యం పట్టి ఉన్న ఆమె సోది చెప్తా ఉంది, మామూలుగా ఉన్నాం కాదు. ఈమె ఏ దయ్యం పట్టిందంట? పుతోను అనే దయ్యం పట్టిన ఆమె సోది చెప్తా ఉంది. ఆమె సోది చెప్తున్నందువల్ల దయ్యం పట్టింది. ఆ వచ్చిన ఆదాయము యజమానులు తీసుకుంటా ఉన్నారు. అంటే యజమానులకి ఏం సంపాదిస్తుందామా? లాభం సంపాదిస్తుంది. ఎవరైనా తన బిడ్డలకి, లేకపోతే తన తోటి వారికి, లేకపోతే ప్రక్కనున్న వారికి దయ్యం పట్టిందని తెలిస్తే ఏం చేస్తారు? ఆ దయ్యాన్ని విడిపించటానికి, ఆ దయ్యం అంటే ఆ అమ్మాయిని బాధ పెడుతూ ఉంటుంది కదా, ఆ దయ్యము ఆ అమ్మాయిని ఏం చేస్తూ ఉంటుంది? నష్టపరుస్తూ ఉంటుంది కదా, ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటుంది కదా, ఆ నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది కదా. అలాంటి స్థితిలో ఉన్న ఆ బంధకాల నుంచి తీసుకురావడానికి, దయ్యాన్ని వదిలించడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళి విడిపిస్తూ ఉంటారు. కానీ ఆ కుటుంబీకులు కానీ, యజమానులు కానీ ఏం చేయటం లేదు? ఆ దయ్యం నుంచి ఆమెని విడిపించడానికి ఇష్టపడటంలా. ఎందుకు? ఆమె సోద చెప్పుతుందంటే బాగుంది, దానివల్ల వాళ్ళకి ఆదాయం వస్తుందనే ఆలోచనే వాళ్ళు కలిగి ఉన్నారు. కానీ అయ్యో ఆ అమ్మాయి దయ్యం పట్టింది, ఆ అమ్మాయి జీవితం, ఒక ఆడపిల్ల జీవితం పాడైపోతుందనే ఆలోచన లేదు. దయ్యం పట్టిన స్త్రీని ఎవరైనా వివాహం చేసుకుంటారా? ఒక కుటుంబం ఉంటుందా? అంటే నెమ్మది ఉండదు కదా. అంటే ఆమె జీవితం వ్యర్థమైనా పర్వాలేదు అనుకున్నారు ఆ యజమానులు. ఆమెకు వచ్చే ఆదాయం ఉంటే చాలు అనుకున్నారే కానీ ఆమెను ఆ దయ్యం నుంచి విడిపించాలనే ఆలోచన ఆ కుటుంబీకులకు కానీ, యజమానులకు కానీ ఎవరికి లేనిదిగా ఉంది. అయితే అలాంటి ఈ స్త్రీ ఎలాంటి దయ్యం పట్టింది అంటే, పుతోను దయ్యం పట్టిందంట. ఈ యొక్క దయ్యము అంటే ఏంటి చూస్తే, ఇది అపవాది ఒక స్వభావం కలిగిందిగా ఉంటా ఉంది. ఎలాంటిది? అపవాది. ఈ అపవాది ఏ రూపంలో వచ్చిన వాడిగా ఉంటున్నాడు? అపవాది ఒక దినాన ఆదాము అవ్వ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఏ రూపంలో వచ్చాడు అపవాది? ఏ రూపంలో వచ్చాడు? పాము రూపంలో వచ్చాడు, సర్పం రూపంలో వచ్చాడు. అవును కదా. అంటే దయ్యాన్ని ఏమంటాం మనం? అపవాదిని అంటాం కదా. ఈ అపవాది ఏ రూపంలో వచ్చాడు? సర్పం రూపంలో వచ్చాడు. ఈ సర్పం యొక్క స్వభావం చూస్తే అది ఎలాంటిది? విష జంతువు కదా. అంటే నాశనము చేసేదే కానీ మేలు చేసేది కాదు. అంటే ఈ విష సర్పం కలిగిన అది సంతోషంగా ఏదైనా తోటలో దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ అంటే దేవునితో సహవాసం కలిగిన ఆ స్త్రీని మోసపుచ్చింది. ఎవరిని? అవ్వను మోసపుచ్చినట్టు
ఈ లోకంలో ఉన్న దేవుని బిడ్డలమైన మనల్ని, లోకంలో ఉన్న వారిని అందరిని ఏం చేస్తూ ఉంది ఇప్పుడు? మోసం చేస్తూ ఉంది. అలా మోసం చేస్తున్న ఈ యొక్క అపవాది లక్షణాలు కలిగిన ఈ దెయ్యం కూడా ఎవరిని పట్టింది? ఈ చిన్నదాన్ని బట్టి ఏం చేస్తూ ఉంది? మోసం చేస్తూ ఉంది. ఎవరిని మోసం చేస్తూ ఉంది? ఆ చిన్నదాన్నే కాదు, తన యజమానులని, తన కుటుంబీకులని అందరినీ మోసం చేస్తూ ఉంది. అందుకని ఈ స్వభావం ఎలాంటిదో చూస్తే ఒకసారి చూడండి, వాక్యంలో ఉంది. ఇది ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. చాలు. ఇది ఎలాంటిదంట? ఈ ఆది సర్పము, ఘట సర్పము, అపవాదని పేరు పొందింది. ఇది ఎలాంటిదంట? సర్వలోకాన్ని మోసపుచ్చేది. అవును కదా? సర్వలోకాన్ని మోసపుచ్చేదంటే లోకంలో ఉన్నామా లేదా? మనం ఉన్నామా? ఇంత లోకంలో ఎక్కడో ఒక చిన్న గ్రామం, మన గ్రామం, అవునా? సరిగా టయానికి బస్సులు రాని గ్రామమైన ఈ గ్రామం, ఎన్నిక లేని ఈ గ్రామం, అవును కదా? ఒక చిన్న గ్రామమైన ఈ గ్రామంలో కూడా ఏం చేస్తూ ఉంది? సంచారం చేస్తుందా లేదా? అయితే ఏం చేస్తూ ఉంది? సంచారం చేస్తూ మోసపుచ్చాలనే చూస్తూ ఉంది. అయితే ఈ అపవాది ఏం చేస్తూ ఉందంట? సర్వలోకాన్ని మోసపుచ్చుతూ, మన గ్రామంలో ఉన్న ప్రజలను మోసపుచ్చుతూ ఏం చేస్తూ ఉంది? తన వైపు త్రిప్పుకుంటా ఉంది. అయితే దేవుడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు? ఇదైతే మోసం చేయాలని చూస్తూ ఉంది. దేవుడైతే ఏం చేస్తూ ఉన్నాడు? సర్వలోకాన్ని రక్షించాలని చూస్తూ ఉన్నాడు. అవును కదా? ఏ ఒక్కరూ నశించుట నాకు ఇష్టం లేదంటున్న దేవుడు, నా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించుంది అంటున్న దేవుడు, తన కనుదృష్టి అయితే నశించిపోకుండా అందరూ రక్షించాలని చూస్తూ ఉన్నాడు. ఈ సైతాన్ అయితే ఏం చేస్తూ ఉంది? సర్వలోకాన్ని మోసపుచ్చాలని చూస్తూ ఉంది. సర్వలోకాన్ని మోసపుచ్చి ఏం చేయాలని? నాశనం చేయాలని చూస్తూ ఉంది. దేవుడు మానవుని సృష్టించి మానవుని కోసం తన ప్రాణాన్ని పెట్టి మానవుని రక్షించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు, దేవుడు తన రాజ్యంలోకి మానవుని తీసుకెళ్లాలనుకుంటున్నప్పుడు, అపవాది అయిన ఈ ఘట సర్పం ఎలాంటిదంట? ఇది మహాఘట సర్పం. ఏమైంది? ఇది ఎన్ని పేర్లు ఉన్నాయి దీనికి? అపవాదని, సాతానని పేరు గల ఆది సర్పమైన ఈ మహాఘట సర్పము ఎలా ఉందంట? మోసపుచ్చాలని తిరుగుతూ ఉంది. ఎవరిని? ఏర్పరచబడిన వారిని సైతం, దేవుని బిడ్డలని ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తూ ఉంది? మోసపుచ్చుతూ ఉంది. వారిని కూడా ఏం చేస్తూ ఉంది? ఎప్పటికప్పుడు బలహీనపరుస్తూ ఉంది. వింటున్నంతసేపే వాక్యం బలంగా ఉంటుంది, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైపోతూ ఉంది? మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం. చూడండి, ఈ సర్ప లక్షణాలు చూస్తే అది ఎలాంటిదంట? విషం కలిగిన ఉంది. అంటే ఎప్పుడు ఎలాంటిదన్నా? ఎప్పుడు చేదు స్వభావం. విషం అంటే ఏంటి? హాని చేసేది. హాని చేసే ఈ స్వభావము, చేదు స్వభావం కలిగింటే ఇలాంటివి కూడా మానవుల్లో ఏముంటున్నాయి? మనలో కూడా ఇలాంటి చేదు స్వభావం ఉంటాయి. ఇతరులకు హాని చేసే స్వభావం ఉంటే, ఇలాంటి అంటే ఇతరులని నష్టపరిచే స్వభావం ఉంటే మనకు కూడా ఏమున్నట్టు సర్పలక్షణాలు ఉన్నాయి. అంటే సర్పలక్షణాలు ఉంటే ఏమున్నట్టు? మనకు కూడా దయ్యం పట్టిన వారమే. అవును కదా? ఏ దయ్యం? పుత్తాన దయ్యం పట్టిన వారమే. రక్షించబడి ఉన్న మనము, రక్షణ లేక ఎంతోమంది ఉన్నవారందరూ ఇలాంటి స్వభావం కలిగి ఉంటున్నారని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, సర్పం యొక్క ఎలాంటిదో చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం ఉంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో, దయ్యముల యొద్ద విచారణ చేయవాడినైను మీ మధ్య ఉండనీయకూడదు. ఏంటంట? ఉండండి, ఇక్కడ చూస్తే ఏంటి? తన కుమార్తెనైను అగ్నిగుండం దాటించేవాడినైను, శకునం చెప్పువాడినైను, సోదెగాడినైను మన మధ్య ఉండకూడదంట.
అవును కదా. ఉదయనాన సమూయేలుని తీసుకొస్తారు. సోది చెప్పడానికి వెళ్ళినప్పుడు సౌలు ఎవరు కనిపిస్తారంట సౌలుకి? సోది వాళ్ళ దగ్గర అందరినీ పంపించేస్తాడు. మళ్ళీ పిలిచి సోది చెప్పిస్తే ఎవరు కనిపిస్తారంట? సమూయేలు. అంటే అలాంటి వారిని వెళ్ళగొట్టి మళ్ళీ పిలిపించుకొని సౌలు సోది చెప్పించుకుంటాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఆ శకునాలు చెప్పించుకునే స్వభావం కూడా ఎలాంటిదంట? మనం కూడా శకునాలు చెప్పించుకుంటాం కదా. ప్రార్థనకి వెళ్తూ ఉంటాం, దేవుని ఇంటికి వస్తూ ఉంటాం. ఏది మంచి రోజు, ఏది మంచి ముహూర్తాల్లో ఇవన్నీ శకునాలు చెప్పించుకుంటాం. ఇవన్నీ చెప్పించుకునే స్వభావం ఎలాంటిదంట? ఆది యొక్క సర్పము యొక్క స్వభావం. అంటే ఏంటిది? ఇది కూడా ఘట సర్పము యొక్క స్వభావం. ఇది అంటే దయ్యం పట్టిన వారి యొక్క స్వభావం అని చెప్తా ఉన్నాడు. అందుకని ఈ దయ్యం పట్టిన వారి యొక్క స్వభావం ఎలాంటిదన్నా శకునాలు చెప్పుకునే స్వభావం, సోది చెప్పుకునే స్వభావం. ఈ స్త్రీకి అలాంటి స్వభావం కలిగింది. అంతేకాదు ఎలాంటిదంట? 2 నాలుకలు కలిగిన స్వభావం. ఎలా ఉంటుందంటే ఎప్పుడు తన నాలుక ఎప్పుడు బయట నోట్లో నుంచి బయట తిప్పుతానే ఉంటుందంట పాము నాలుక. అంటే 2 నాలుకలు కలిగిన స్వభావం కలిగిందిగా ఉంటాం. అంటే 2 నాలుకలు అంటే ఏంటి? మానవులమైన మనం ఎలా ఉన్నాము? ఎదుట ఒక మాట, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇంకొక మాట. అంటే ఇలాంటి 2 నాలుకల స్వభావం మన దగ్గర. నీ అంతటోడు లేరు, నీకంటే మంచి ఆమె ఇంకెవరు లేరని చెప్తాము. పక్కకి వెళ్ళి ఆమంతా చెడ్డది, ఆమంతా అబద్ధవది, లేకపోతే మోసము అని ఏం చెప్తాము? ఆమె గురించి ఏం చెప్తాము? మనల్ని మెచ్చుకున్న వాళ్ళే మన గురించి పక్కకి వెళ్ళి చెడ్డగా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఏంటి? ఇలాంటి 2 నాలుకల స్వభావం కలిగి ఉంటే ఇప్పుడు ఎవరు పట్టినట్టు? దయ్యం పట్టినట్టు. మనలో దయ్యం ఉందా లేదా అనేది మనం ఏం చేయాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. ఎలాంటిది? శకునాలు చూసే స్వభావము, 2 నాలుకలు కలిగిన స్వభావము, ఇలాంటి మోసపూరితమైన స్వభావము, కుయుక్తితో కూడిన స్వభావం. ఎలాంటిది కుయుక్తి అంటే ఎలా ఉంటాం? కుయుక్తి కలిగి ఎలా నడుచుకుంటున్నాము అనేది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా తెలివిగా మాట్లాడింది అది ఆది సర్పం అవ్వతోటి ఎలా మాట్లాడింది అను కదా. ఇది నిజమా? ఈ పండు తింటే నిజంగా చచ్చిపోతారా? చూడు ఎంత అందంగా ఉందో, తిను, ఏమి కాదు, నీకు తింటే చాలా అందంగా ఉంటావు నువ్వు. అలా మోసపుచ్చింది. అలానే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా, మన చుట్టూ ఉన్న మనుషుల మధ్య కూడా మనం అలాంటి మోసానికి గురవుతానే ఉంటున్నాం. ఎప్పుడు ప్రార్థన అంటే ఎందుకు ఇలా జరుగుతుంది నీకు అని ఏం చేస్తూ ఉంటారు? మనల్ని దేవునికి దూరం చేస్తూ ఉంటారు, మనల్ని బలహీనపరిచేవారుగా ఉంటారు. అందుకని మనం ఎలా ఉండాలంట? మెలకు కలిగి ఉండాలంట ఉన్నారు. చూడండి, 1 సమూయేలు 15:22 ఒక మాట ఉంది. 1 సమూయేలు 15:22 చాలు. ఏది శ్రేష్టమంట? దేవుని మాట వినటం శ్రేష్టం. బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞను గైకొనటం, పొటేలు క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినటం శ్రేష్టం. ఏది శ్రేష్టమో మనం తెలుసుకోవాలి, ఏది మంచో తెలుసుకోవాలి. అవును కదా. అయితే అంతేకాకుండా చూడండి, 23వ వచనంలో తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపంతో సమానం. ఈ తిరుగుబాటు చేయటం అంటే ఏంటి? మాట వినకపోవటం, తల్లిదండ్రులు చెప్పిన మాట పిల్లలు వినకపోవటం, పిల్లల మాట తల్లిదండ్రులు వినకపోవటం, లేకపోతే దైవ సేవకులు నిలబడి చెప్తున్న మాట ఎన్ని చెప్పినా నాకు కాదులే అనుకొని దాన్ని సరి చేసుకోకపోవడం. ఏమవుతుంది? అది తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నవారంగా. తిరుగుబాటు ఏంటి? నువ్వు నాకేంటి చెప్పేది, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నాకు తెలిసింది నేను చేస్తాను అనుకొని మనం చెప్పిన మంచి మాటని లెక్క చేయకుండా ఏం చేస్తూ ఉన్నాము? తిరుగుబాటు చేస్తున్నాం. తిరుగుబాటు చేయటం అనేది సోది చెప్పిన దానితో సమానం.
అవును కదా. అంతేకాకుండా ఎలాంటిదంటే మూర్ఖతను అగపరచడం. మూర్ఖంగా ఉన్నాం అనుకో, చెప్పిన మాట వినకుండా మూర్ఖంగా ఉండటం కూడా పాపమే. అవును కదా, అది కూడా పాపమే. అది కూడా తిరుగుబాటు చేసిన వారిని కాబట్టి అది కూడా ఏంటి, దేవునికి ఇష్టం లేనిదే. అందుకని అంతేకాకుండా మాయా విగ్రహం గృహదేవతలను పూజించుటతో సమానం. ఈ మాయా విగ్రహాలు ఏంటంటే మన చుట్టూ కనిపించే విగ్రహాలు అవి కాదు, మన హృదయంలో ఉన్నాయి కొన్ని విగ్రహాలు. వాటిని ఇంకా తీసివేయటంలా ఏంటి, మనలో ఉన్నాయి దురాలోచనలు, ఎప్పుడు మనలో ఉన్నాయి స్వార్థం, మనలో ఉంది అసూయ, మనలో ఉంది ద్వేషం. ఏముంది మనలో? ఈ 2 నాలుకల స్వభావం ఉంది. అంతేకాదు మోసపూరితమైన మాటలు ఉంటా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఏం చేస్తూ ఉన్నాయంట, మాయా విగ్రహాలుగా మనలో ఉంటా ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలి, మనము తీసివేసుకోవాలి. అంతేకాకుండా చూడండి, ఇవన్నీ చేయకుండా ఏం చేయాలి, ఇవన్నీ ఉన్నందువల్లే ఏమవుతా ఉంది, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, చూడండి ఇంకొక మాట చూద్దాం. అపోస్తల కాలంలోనే 16వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది. 18వ వచనం చదువురా. 16వ అధ్యాయం 18వ వచనం చదువు. చాలు ఈమె ఎన్ని దినాలు చేస్తూ ఉందంట, అనేక దినాలు. ఎలా ఉంది ఇప్పుడు, మూర్ఖంగా ఉంటా ఉంది, సోది చెప్తా ఉంది, శకునాలు చూస్తూ ఉంది. ఇది యజమానులకు ఆదాయంగా ఉంది. ఈమె ఏం చేస్తూ ఉంది, దేవుని సేవకులను వెంటాడుతూ ఉంది. మనం కూడా ఈ స్వభావం కలిగి దైవ సన్నిధికి వచ్చేవారిగా ఉంటే మనకి ఆశీర్వాదము ఉండదు. ఇలాంటి స్వభావం మనం తీసివేసుకున్నప్పుడే మనం దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటాం. ఎలాంటి స్వభావము, దయ్యపు స్వభావం. ఈ పుత్తోననే దయ్యం పట్టిన ఆ స్త్రీ కూడా ఎలా ఆ స్వభావం నుంచి బయటకు వచ్చిందో చూడండి. 18వ వచనంలో, నీవు ఈమెని వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఆ దయ్యం. ఇక యజమానులకి ఆదాయం లేకుండా పోవచ్చు. ఆ టయాన యజమానులందరూ యేసుక్రీస్తు మీద వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ ఆమెలో ఏమొచ్చింది, స్వస్థత వచ్చింది, ఆమెకు విడుదల వచ్చింది. ఆ బానిసత్వం నుంచి, ఆ దయ్యం నుంచి, ఆ శకునాలు చెప్పే ఆ పరిస్థితి నుంచి, ఆయా మాయా విగ్రహాల నుంచి, ఆ 2 నాలుకల స్వభావం నుంచి, కుయుక్తి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది బయటికి, దేవుని దగ్గరికి వచ్చింది, దేవుని పాదాల దగ్గరికి వచ్చింది. అందుకని దేవుని ఇంటికి వస్తున్న మనం కూడా ఇలాంటి మార్పు అనేది మన జీవితంలో ఉండాలి. వచ్చిపోయేవారిగా ఇలాంటి మార్పు లేకుండా ఆయన ఎంత వెంబడించినా ఏముండదు, మనకి ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకే చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడో దేవుడు. చివరిగా ఈ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, మత్తయి అపోస్తల కార్యంలోనే 19వ అధ్యాయం 17వ వచనంలో, ప్రభు అయిన యేసు నామమున ఘనపరచబడెను. ఇప్పుడు ఆ దయ్యం పోయినప్పుడు దేవుని యొక్క నామం ఘనపరచబడింది. మన జీవితాల్లో ఉన్న మనకి తెలియని దయ్యాలు మనలో ఉన్నాయి కాబట్టి అవి పోతే మన జీవితం దేవుని నామానికి ఘనత తీసుకొచ్చేదిగా ఉంటుంది. అందుకని మన జీవితంలో ఉన్న శత్రువు తీసుకొచ్చే ప్రతి కలవరం ఏమైనా ఉన్నదంటే, శత్రువు మనల్ని ఎక్కడ బలహీనపరుస్తుందని గుర్తెరిగి మనం వెంటనే ఏం చేయాలి, మా కాళ్ళు వంచి ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడుంది,
దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళు ఉంచితే పరిష్కారం కలుగుతుంది, కానీ మన ఇంటిలో ఉండి పరిష్కారం దొరుకుతుందంటే దొరకదు. ఎక్కడికి రావాలి? దేవుని ఇంటికి రావాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారంగా ఉండాలి. అప్పుడు పరిష్కారం జరుగుతుంది. చూడండి, దేవుని నామానికి ఏమొచ్చింది? ఇప్పుడు ఘనత వచ్చింది. మన జీవితాల్లో కూడా రక్షించబడిన మనం కూడా మన జీవితాలను ఏం చేయాలి? దేవుని నామానికి ఘనత తీసుకొచ్చే వారంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే వారంగా ఉండాలి. అంటే అలా ఉండాలంటే మన జీవితాలని మనం సరిచేసుకునే అనుభవంలో ఉండాలి. ఇంకా ఆ పుతోన్ అనే దయ్యం మన జీవితంలో ఉందేమో. ఆ స్త్రీలో అయితే విడిచిపోయింది అనా, ఆ దయ్యం పట్టిన ఆ స్త్రీలో అయితే విడిచిపోయింది, కానీ మనలో ఇంకా ఉందేమో. ఎన్ని దినాల నుంచి ఉందో, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో, రక్షించబడ్డామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఇంకా దుష్టుడు ఆ విధంగా పనిచేస్తూ ఉన్నాడేమోనని గుర్తెరిగి అలాంటి స్వభావం ఉంటే ఇక నుంచి దేవా అలాంటి స్వభావం లేకుండా నేను జీవించటానికి నాకు నేర్పించు, అవన్నీ నాలో నుంచి తీసేయి, ఇక నుంచి మీ నామానికి ఘనత తీసుకొచ్చే బిడ్డగా నన్ను సిద్ధపరచు అని దేవుడిని అడుగుదాం. సరేనా? ప్రార్థన చేసుకుందాం.